అందరికీ నమస్కారం. జిల్లాలో గత కొద్ది రోజులుగా జోలదిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ప్రైవేటీకరణ మీద నిరసనలు, దాంతో పాటు మత్స్యకారులు ప్రాణాలకు ఒడ్డి పట్టుకున్నటువంటి 4 బోట్లని అన్యాయంగా ఇక్కడి నుంచి తరలించి వేయడం మీద ఒక పెద్ద మత్స్యకార గ్రామాల్లో దుమారం చెలరేగి మత్స్యకారుల మధ్య గొడవలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని మీద మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశాడో జోలదిన్న ఫిషింగ్ హార్బర్, అది ఈ ప్రాంత మత్స్యకారుల ఆస్తి, హక్కు. కాబట్టి దయచేసి దాని జోలికి వెళ్ళకండి. మీరు ఒకవేళ డిఫెన్స్ ఇవ్వాలనుకుంటే రక్షణ శాఖకి ఇవ్వాలి. దానికి సంబంధించి సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఏజెన్సీ చూస్తుంది. వాళ్ళు మానవ రహిత జలాంతర్గాములు, తర్వాత ఉపరితలం మీద వెళ్ళేటువంటి నౌకలు తయారు చేస్తారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దానిలో మీరు ఉన్నటువంటి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి 97 ఎకరాల స్థలం కానీ ఉన్నటువంటి ప్రాంతం కానీ ఆ ప్రాంత మత్స్యకారులకే సరిపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా అవసరం ఉంది. దానిని కొంత వ్యాప్తి చేసేటువంటి విధంగా, దాన్ని ఎక్స్పాన్షన్ వైపు వెళ్ళేటువంటి విధంగా, దాన్ని విస్తరించేటువంటి విధంగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో దాన్ని కుదిస్తూ 30 ఎకరాలు 29 ఎకరాల 50 సెంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి తీర ప్రాంతాన్ని కట్టబెట్టడం సరైనటువంటిది కాదు. ఇది మత్స్యకారులకు ఆందోళన కలిగించేటువంటి విషయం. దాని మీద మేము అనేక సందర్భాల్లో మాట్లాడడం, దానికి సంబంధించి కూడా ఈరోజు మత్స్యకారులు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పెట్టినటువంటి జోలదినలో పెట్టినటువంటి ఫిషింగ్ బోట్ 4 ఏదైతే ఉన్నాయో అవి అర్ధాంతరంగా ఇక్కడి నుంచి తరలించుకొని వెళ్ళిపోయాయి. వాటి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు పోలీసు కట్టారు. ఎఫ్డీఓలు వాటిని సీజ్ చేశారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోవడానికి కారణాలు మాకు తెలియదు అని చెప్పి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడుతున్నారు అని అంటే, ఇది మీరు కనీసం మా ప్రభుత్వ వైఫల్యమే అనేటువంటి మాట మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటారా? ఈరోజు ఎవరెవరో మాట్లాడుతున్నారు. మేము దానికి సంబంధించి ఆ బోట్లు తరలించి వేయడంలో బిఎంఆర్ తరలించాడని మేము చెప్పలే, మేము చూపించాం. ఏమని చూపించామంటే, అక్కడ ఉన్నటువంటి పెద్ద కాపు ఎవరైతే ఉన్నాడో తోటయ్య, అతను క్లియర్గా ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం తాలూకు వీడియో కూడా మీకు చూపించడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు, నాకు బిఎంఆర్ ఫోన్ చేశాడు, 2 నెలల నుంచి ఇది నడుస్తుంది, దీనిని వదిలేయమన్నాడు, 10 లక్షల లెక్కన డబ్బులు ఇస్తానన్నాడు, ఇది చెప్పాడు. అయితే అతను ఒకవేళ పాపం అతన్ని ఏదో వీళ్ళు లోపరుచుకొని ఉండొచ్చు, ప్రలోభ పెట్టి ఉండొచ్చు, కానీ అతను మాట్లాడినటువంటి మాటలో నిజాయితీ కనిపించింది. మేము అడిగేది, ఒక్క బిఎంఆర్ పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ జిల్లాలో ఇసుక పాలనకు సంబంధించి అనేక మంది నాయకులు ఉన్నారు. మీరు ఆయన ఆ మాటే ఎందుకు చెప్పాడు? ఈరోజు బిఎంఆర్ గారు చెప్తున్నాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న రవిచంద్ర ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన దామచర్ల సత్యాన మ్యారిటైమ్ టైప్ బోర్డు చైర్మన్ తీసుకొచ్చి వాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఇవన్నీ అవసరంలే, ఛాలెంజ్లు అవసరంలే, తొడలు కొట్టాల్సినటువంటి అవసరంలే, రాజీనామాలు అవసరంలే, ఏం అవసరంలే. మీ మీద వచ్చినటువంటి నిందకి దాన్ని విచారణ ఎవరు చేస్తారంటే మీరు విచారణ చేసేదానికి లే. ఎందుకంటే ఈ పోలీసు విచారణ చేస్తే ఎట్టుందంటే, మొన్న జరిగినటువంటి వ్యభిచారం కేసులో అసలు సాయి లాడ్జిని ఎత్తేసినట్టు ఉంటుంది మీ వ్యవహారం. మీ అంతా నెల్లూరులో జరిగినటువంటి దానిలో మొత్తం 4 లాడ్జీల మీద రైడ్ చేస్తే 3 ఎఫ్ఐఆర్లు కట్టారు. తెలుగుదేశం నాయకుడు ఉండేటువంటి దాంట్లో పేరు తొలగించడం కాదు, అసలు ఆ లాడ్జీ మీదనే ఎఫ్ఐఆర్ ఎత్తేసారు. ఎందుకంటే ఆ లాడ్జీ మీద ఎఫ్ఐఆర్ కడితే దాని సీసీ ఫుటేజ్ అన్నీ మీరు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి అసలు లాడ్జీ మీదనే, అంటే దాని మీద మేనేజర్ మీద కానీ ఎవ్వరి మీద లేకుండా ఎత్తిపారేశారు. దానికి ఏంటి, మీకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పించారు కాబట్టి వాళ్ళని ఎత్తేసారు. కాబట్టి మీ విచారణలు వద్దు, మీరు కాల్ డేటా తీసుకోండి. అతను చెప్పినటువంటి మాట ప్రకారం నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత బిఎంఆర్ది.
కాబట్టి దాని నుంచి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.